అందరికీ ప్రైజ్ ద లార్డ్. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలం మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. యెషయా 43:1. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే విమోచించి ఉన్నాను, భయపడకము. ఎప్పుడైతే మనము పాప విమోచన మనం పొంది ఉన్నామో, శాప విమోచన మనం పొంది ఉన్నామో, భయము అనేది దూరం అవ్వాలి. భయం అనేది ఒక ఉరి లాంటిది. భయపడటం వల్ల మీకు ఉరి వచ్చునని మనం సామెతల గ్రంథంలో చదువుతున్నాం. కనుక భయం పోవాలంటే సంపూర్ణమైన విమోచన, పాప విమోచన కలిగి మనం జీవించాలి. ప్రియులారా, మన ఇజ్రాయేల్ ప్రజలు బంధకాలలో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు బంధకాలలో ఉన్నప్పుడు వారికి విడుదల ఇచ్చిన దేవుడు. మరి ఈరోజు నువ్వు ఎలాంటి బంధకాలలో ఉన్నప్పటికీ ఆయన నీకు విమోచన కలగజేయటకు శక్తి కలిగిన దేవుడు నా యేసయ్య. ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసం కలిగి జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ, నీకు వందనాలు. ఈ ఉదయకాలము శ్రేష్టమైన కృపనిచ్చినందుకు స్తోత్రం. నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను, భయపడకని వాగ్దానం చేస్తున్నారు ప్రభా. మానవుని జీవితంలో ఎన్నో భయాలు ఆవరింపచేస్తున్నాయి. విమోచించిన వాడు భయపడ్రని, విమోచించిన వారు కలవరపడ్రని, విమోచించిన వారు నాయన ధైర్యంగా ఉంటారని మీరు చెప్తున్న మాటను బట్టి స్తోత్రం. ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రం. ఈ వాగ్దానము నమ్మి విశ్వాసం కలిగి నీ అడుగుజాడలు నడుచుకునే కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.